హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వాల్స్. ఐఎమ్ రఘు. చాలా డేస్ నుంచి న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ మెగా డిఎస్సి గురించి చాలా హాట్ డిస్కషన్ అయితే నడుస్తుంది. మెగా డిఎస్సిలో ఇష్యూస్ అంట, కేసెస్ అంట, కోర్ట్ మ్యాటర్ అంట, అండ్ విజయవాడలో కూడా ప్రొటెస్ట్ కూడా జరిగింది. అసలు ఏంటి ఇదంతా? సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బావా బావా, అరే నువ్వేంట్రా ఇక్కడ? అదంతా వదిలే. ఏంట్రా నువ్వు ప్రతిసారి టెక్ అంటావు, ఏఐ అంటావు, గ్యాడ్జెట్స్ అంటావు, ఆటోమొబైల్స్ అంటావు, ఇప్పుడేమో పొలిటికల్ ఇష్యూ పట్టుకున్నావు. అవసరమా ఇదంతా? ఏడ్చావులే కానీ ముందు విను ఫస్ట్. ఇక్కడ నేనేమి పొలిటికల్ డిబేట్ చేయడానికి అయితే రాలేదు. మెగా డిఎస్సిలో ఏం జరిగిందో సింపుల్గా చెప్తాను. ఎవరు కరెక్టు ఎవరు రాంగు అనేది మనమైతే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగింది, ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఇర్రెగ్యులారిటీస్ ఏంటి, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇది మాత్రం చూద్దాం. ఓకే చెప్పు. ఫస్ట్, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ని రిక్రూట్ చేయడానికి జరిగే ప్రాసెస్సే ఇది. సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ స్టాఫ్, వీళ్ళందరినీ రిక్రూట్ చేయడానికి డిఫరెంట్ టీచర్ పోస్ట్స్ అయితే ఉంటాయి. లేటెస్ట్గా ఏపీలో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో 16,347 టీచర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. లక్షల మంది అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఎగ్జామ్స్ జరిగాయి, సెలక్షన్ ప్రాసెస్ కూడా అయ్యింది. ఫైనల్గా 15,941 క్యాండిడేట్స్ని అయితే సెలక్షన్ ప్రాసెస్లోకి అప్రూవ్ చేశారు. అయితే అంతా అయిపోయింది కదా. సెలక్షన్ ప్రాసెస్ అయ్యాక కొంతమంది క్యాండిడేట్స్ అండ్ అపోజిషన్ పార్టీస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్పై క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ మీద కొంతమందికి డౌట్స్ అండ్ ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. దానిపై ఇన్వెస్టిగేషన్ కావాలని, సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ అయితే చేశారు. అండ్ ఈ మ్యాటర్ కోర్టుకు కూడా వెళ్ళింది. రీసెంట్గా ఏపీ హైకోర్టులో మెగా డిఎస్సి రిలేటెడ్ పిటిషన్ పైన హియరింగ్ జరిగింది. కోర్టు ఆల్రెడీ మెగా డిఎస్సిపై చాలా కేసెస్ అయితే పెండింగ్లో ఉన్నాయని అయితే చెప్పింది. సో ఇప్పుడైతే కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కోర్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాకే తెలుస్తుంది. అయితే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం ట్రాన్స్పరెంట్గా జరిగిందనే చెప్తున్నారు. రిజర్వేషన్, మెరిట్ అండ్ రోస్టర్ రూల్స్ ప్రకారమే సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయని గవర్నమెంట్ చెప్తుంది. సో గవర్నమెంట్ వర్షన్ ఏంటి అని అంటే, రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏ ప్రాబ్లం లేదు అని. ఇక రీసెంట్గా విజయవాడలో కూడా ఈ ఇష్యూ హీట్ అయింది. మెగా డిఎస్సిపై అపోజిషన్ లీడర్స్ కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని అయితే ప్రొటెక్ట్ చేశారు. అక్కడ పొలిటికల్ లీడర్స్ అండ్ సపోర్టర్స్ మధ్యలో టెన్షన్ అయితే క్రియేట్ అవ్వడం వల్ల పోలీస్ ఇంటర్వెన్షన్ కూడా జరిగింది. సో ఇప్పుడు మెగా డిఎస్సి ఇష్యూ అంతా కోర్టులో ఉంది అండ్ పొలిటికల్గా కూడా డిస్కషన్లోనే ఉంది. ప్రజెంట్గా రెండు సైడ్స్ నుంచి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా కంటిన్యూ అయితే అవుతున్నాయి. అఫీషియల్ ఫైండింగ్స్ అండ్ కోర్ట్ డెసిజన్ వచ్చిన తర్వాతే కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. సరేనా, ఇంకెళ్ళు అంతే అంటావు మరి. సో ఇది గైస్, ప్రజెంట్ మెగా డిఎస్సి మీద జరుగుతున్న ఇష్యూ. జస్ట్ వాట్ హ్యాపెన్, వాట్ క్వశ్చన్స్ ఆర్ రైజ్డ్ అండ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. మీరు మెగా డిఎస్సి యాస్పిరెంట్స్ అయితే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎస్ఆర్వి వాల్స్. ఐఎమ్ రఘు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.